ప్రేమ ప్రేమ అని ఉంటారు కదా. ఒక్కసారి మన బైబిల్ ఏంటంటే మనకు ఆధారము, ప్రాముఖ్యము, ప్రామాణికము మనకంతా ఇదే బైబిలే. ఇంకా ఈ బైబిల్ దాన్ని ఒకసారి అడుగుదామండి, ప్రేమ అంటే ఏంటిది అని, ప్రేమ అంటే ఏంటిదయ్యా అని ఒక్కసారి మనము అడుగుదామండి. ఎవరిని? యాకోబు గారిని అడిగితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే 29వ అధ్యాయము 18వ వచనం. 29:18. యాకోబు రాహేలు ఏం చేశాడట? ప్రేమించి ఏం చేశాడు? లవ్ చేశాడండి. ఈయన ఎవరు? తన మేనమామ కూతురు. రాహేలు ఎవరు? తన మేనమామ ఎవరు? లాబాను. ఆ లాబానుకు తన మేనమామ కూతురు అయినటువంటి ఈయన రాహేలును ప్రేమించారంట. ప్రేమించి ఏం చేశారంటే, ప్రేమ అంటే ఇంకా మనం అనుకుంటున్నట్లు ఏదో సినిమా పాటలు సినిమాలో ఊహించుకున్నట్టు ఉంటుందండి. ప్రేమ అంటే మన తెలుగు పాటలు ఏమంటే ఎవరెస్ట్ ఏమన్నా ఎక్కేస్తాను, ఫస్ట్ సంవత్సరానికి ఇంకేమన్నా దుంకేస్తాను, ఈదేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని ప్రేమ గురించి ఎన్నో గొప్పలు చెప్తారు. కానీ అసలైన ప్రాక్టికల్గా మనం లవ్ అని అంటే ఏంటంటే శ్రమనంత ప్రేమ. యాకోబు ఒక్కసారి కదిపి చూడండి ఆయన జీవితాన్ని. తను ప్రేమించి ఎవరి కోసమైతే రాహేలు కోసం వెళ్ళాడో తన మామ ఇంటికి, ఆ మామ ఇంట్లో తనకి ఏం జరిగింది? సంస్కారం చేశారు ఏమైనా, ఏదైనా సన్మానం చేస్తారని. సన్మానం ఏం చేయాలి? మోసం చేశాడు. ఇంకా మామ మోసం చేశాడు. ఎన్ని సంవత్సరాలు కష్టపడి తెలుసా అమ్మాయి గురించి? 21 సంవత్సరాలండి. మొట్టమొదటి 7 సంవత్సరాలు పోతుంది, రెండోసారి మళ్ళా పోతుంది, మూడోసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఉంటాడు. 21 సంవత్సరాల శ్రమ. ప్రేమ అంటే శ్రమల పాలన వేస్ట్, టైం వేస్ట్. లవ్ అని యువకులు ఈరోజు అనుకుంటున్నారు, కానీ అంత టైం వేస్ట్ అండి. అమ్మ యవన స్త్రీలు కానీ యవన అబ్బాయిలు కానీ మాట చెప్తున్నా, ఈ లవ్ అనేది అంత ఫ్లాష్ అమ్మ, ఏది కూడా కాదు. మన దగ్గర చూడడం వచ్చి ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను అందరికన్నా బాధపడుతున్నా అంటే మొట్టమొదటి అబద్ధికుడు వాడు ఎవడైనా అన్నాడు. నీ దగ్గరకు వచ్చారన్నా అంటే అబద్ధికురాలు. వేస్ట్ అన్నీ కూడా. ఒకసారి మీకంటే సీనియర్స్ ఉంటారు కదమ్మా, మేమంటే ఆ వయసులో నుంచి వచ్చాం, మా దగ్గరకు వచ్చి అడగండి, ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళని ఆ వయసు దాటొచ్చిన అడగండి, నిజంగా లవ్ ఉంటుందన్నా అడగండి. వాళ్ళు ఉంది అంటే నా దగ్గర తీసుకురండి చెప్తారు. ఎవరు చెప్పరు లవ్ అనేది లేదండి. ఒక్కసారి యాకోబు అడిగితే యాకోబు అంటున్నాడు ఏమని? శ్రమ, కష్టం. 21 సంవత్సరాలు కష్టపడ్డాడండి. ఏమి లేదు, తన జీవితం 21 సంవత్సరాలు రాయలు తిరుగుతూనే ఉన్నాడు. ఆయన గురించి 7 సంవత్సరాలు కష్టపడితే రాహేలు బదులుగా లేయని వివాహం చేస్తాడు. మళ్ళీ 7 సంవత్సరాలు రాహేలు కోసం కష్టపడితే మళ్ళీ రాహేలు పెళ్లి చేసుకున్నా ఆ రాహేలుతో జీవితం ఏమన్నా మంచిగా ఉందంటే లేదు. అప్పటికి గొడవలు, పిల్లలు కనలేదు, అతనితో గొడవలు. మనం ఒకసారి అధ్యాయం చదవండి, ఏమి లేదండి. లవ్ అంటే ఏది ఉండదు, అంత ఏదో పెట్టారు పేరు లవర్స్ డే అని. దానికి లవర్స్ డే అనే పేరు పెట్టారు కానీ దాంట్లో ప్రేమ ఉండదు. ఇంకొక లవర్ బాయ్ చూపిస్తాను మీకు. ఇంకొక లవర్ బాయ్ ఎవరంటే సంసోన్ అండి. విశాల హృదయం గలవాడండి. ఎవరండి? సంసోను విశాల హృదయం కలిగిన వాడు. నేను మాట ఎందుకన్నానంటే చూద్దామండి ఒకసారి అబ్బాయిని. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 14వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం. సంసోన్ యొక్క పుట్టుక నార్మల్గా కలగలేదండి. నేను సంసోన్ గురించి ఒకసారి ఏమైనా ట్రాక్టర్ స్టడీ చేసినప్పుడు చెప్తాను మీకు. సంసోన్ యొక్క జీవితము నార్మల్గా పుట్టలేదండి. ఆయన తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తనని కన్నారు. దేవుడు కూడా సంసోన్లో గొప్ప ప్రణాళికతో పుట్టించాడండి. గొప్ప ప్రణాళిక, మామూలు ప్రణాళిక కాదు, చాలా గొప్ప ప్రణాళిక. అటువంటి ప్రణాళిక కలిగిన వాడు ఏమయ్యాడంటే 14వ అధ్యాయం చూడండి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో
ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకటిని చూచారంట. ఎక్కడంటమ్మా? ఫిలిస్తీయుల ప్రాంతానికి వెళ్ళాడంట. ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకటిని చూచాడంట. ఒక్కడే వెళ్ళాడు, చూశాడంట. చెప్పారు కదండి, యవనస్తులకు ప్రేమ అంటే ఫస్ట్ కళ్ళు కలుస్తాయంట. అక్కడ చూశాడంట, అమ్మాయిని చూశాడు. ఫిలిస్తీయుల కుమార్తెల్ని చూసి ఇప్పుడు వచ్చి ఏమంటున్నా అంటే నాకు పెళ్లి చేయడం మాట్లాడు. ఇంకా జస్ట్ చూశాడు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి, అమ్మ నీ పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లేకుంటే చేసుకోనన్నట్టుగా పట్టినాడు కింద. మన సందర్భాన్ని చూస్తే ఆ విధంగా ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న అప్పటికంటారు, రే వాళ్ళు ఎవరు ఆ ఫిలిస్తీయులు సున్నతి లేని వాళ్ళు, వాళ్ళ దగ్గరికి మన సంబంధాలు కనపడలేదురా, మనం ఎవరు, నువ్వు ఇశ్రాయేలీయుల ప్రజలము, మనం వాళ్ళతో కలవడం ఏంటి అని అన్నా కూడా వినిపించుకోడు మనవాడు. ఎందుకంటే లవ్లో ఉన్నాడు కదా, కళ్ళు కలిసాయి కదా. అలా కలిసిన తర్వాత ఆ అమ్మాయి ఏమైనా నిజంగా ఈ అబ్బాయిని నిజంగా ప్రేమించిందంటే ప్రేమించలేదండి అమ్మాయి. ఈయన అనుకుంటున్నాడు, నేను చెప్తున్నా కదా, అదే ప్రేమ అని అంటే ఏదో మనం ఊహించుకుంటాం. అది ప్రేమ అన్నట్టుగా సినిమాలు చూసో సీరియల్స్ చూసో లేదా ఏదో కథలు వినో ఏవో వినో అది ప్రేమ అని మనం ఊహించుకుంటాం అంతే. ప్రేమ కాదు అది, అదంతా వ్యామోహం, అదంతా ట్రాష్, అది నిజమైన ప్రేమ కాదు. మొత్తం కట్ చేస్తే తన జీవితంలో జరిగింది ఏంటంటే, ఏ అమ్మాయిని అయితే తిమ్నాతుకు వెళ్ళి చూచి ప్రేమించాడో ఆ తిమ్నాతులో చూసినటువంటి అమ్మాయి కట్ చేస్తే సంసోన్ యొక్క స్నేహితుని పెళ్లి చేసుకుంటుందండి. సంసోన్ యొక్క స్నేహితుని పెళ్లి చేసుకుంటుంది. మనమే అడుగుతాను కదా, ఆగడు అండి. 16 అధ్యాయం రండి ఒకసారి. సంసోన్ అని చిన్నోడా నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు అనేసి మళ్ళా 16 అధ్యాయం రండి, మొదటి వచనం చదవండి. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనుకుని చూచి ఆమె ఎద్దు చేయడం చూడండి. తర్వాత ఏం చేసినాడు? నేను వేశ్య దగ్గరికి వెళ్ళాడండి. విశాల హృదయం కలిగిన వాడు చెప్పాను కదా, ఈ నొక్కుతాను ఆగాడంటే మళ్ళా వెళ్ళాడండి. మళ్ళా ఇంకొకటి దగ్గర వెళ్ళాడు. 4వ వచనం ఒకసారి చదవండి. 4వ వచనాన్ని 16వ అధ్యాయము 4వ వచనము. 16వ అధ్యాయము 4వ వచనము. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా, లవ్, ఇది కూడా ఒక లవ్ అంట, మోహించాడు. అప్పుడు కూడా ఒక అమ్మాయిని ఏం చేశాడు? మోహించాడు. మొదటి అమ్మాయిని అక్కడ చూశాడు, రెండవ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, మూడవ అమ్మాయి దగ్గరికి వచ్చానండి. విశాల హృదయం కలిగిన వాడు సంసోను. నాకు తెలిసి ఈ జనరేషన్లో ఉంటే సంసోను జియో సిమ్ వాడేవాడు. జియో సిమ్ బిఎస్ఎన్ఎల్ సిమ్ రెండు వాడేవాడు. వాళ్ళ అమ్మ నాన్నకి ఏమో బిఎస్ఎన్ఎల్ ఇచ్చేవాడు, గర్ల్ ఫ్రెండ్స్ ఏమో జియో సిమ్ ఇచ్చేవాడు. వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే అందుబాటులో లేదంటది బిఎస్ఎన్ఎల్ అంతా, వీరికేమో అందుబాటులో ఉండేవాడు. చూడండి, ఇలాంటి సంసోన్ అండి. ఈ సంసోన్ చిన్నమాట కాదని మనం నమ్ముకున్నట్లు తన పుట్టుక ఒక ప్రణాళికతో పుట్టించాడు దేవుడు. ఫిలిస్తీయులను హతం చేయాలని, మరి తను ఒక న్యాయాధిపతిగా ఉండాలని పుట్టించాడు. పుట్టించినప్పుడు బాగానే ఉన్నాడండి. ఒక్క గాడిద ఎముకతోటి, గాడిద దవడ ఎముకతోటి 1000 మంది చెప్పాడు ఈ వీరుడు. సంసోన్ అనేటువంటి వీరుడు గాడిద దవడ ఎముకతో 1000 మంది శూరులు చెప్పాడు. అమలు అనుకుంటారా? 1000 మందిని చెప్పాడు. నిజంగా మన సినిమాలో చూస్తాం 100 మందిని చంపాలనేసి, 100 మంది కాదు 1000 మంది. ఇక్కడ 1000 మందిని ఒక్క గాడిద ఎముకతోటే, గాడిద దవడ ఎముకతోన 1000 మందిని చంపినటువంటి మహాశూరుడు, మహాబలాఢ్యుడు. ఒకసారి చూద్దామండి వచనాన్ని. 15వ అధ్యాయము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 15వ వచనం 15 అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. ఎంతమంది అంటండి? 1000 మందిని చంపాడండి సంసోను. బలాఢ్యుడు, మంచి బలవంతుడండి. 1000 మందిని చంపాడు కానీ తన మనస్సును అణుచుకోలేకపోయాడండి. బలాఢ్యుడే కానీ బలహీనమైపోయాడు. 1000 మందిని చంపినాడు, తన మనస్సును తను అదుపు చేసుకోలేకపోయాడు. ఏది పడితే అది ప్రేమ అనుకుంటూ వెళ్ళాడు. ఎవరిని చూస్తే వాళ్ళని ప్రేమ అనుకుంటూ వెళ్ళాడు.
ఎవరిని చూస్తే వాళ్ళ మీద నాకు ప్రేమ కలిగిందంటూ వెళ్ళిపోయాడు. 1000 మందిని చంపినటువంటి శూరుడు ఎక్కడ? ఒక అమ్మాయి దగ్గర తన బలహీనతను చెప్పుకున్నటువంటి శూరుడు ఎక్కడ? చాలా మంది ప్రేమ 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 అనుకుంటున్నారు. ప్రేమ కాదండి. సంసోను జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. ఎంత బలాఢ్యుడు, 1000 మందిని చంపినటువంటి ఒక బలాఢ్యుడు చివరికి ఏమయ్యాడు తెలుసండి? చివరి క్రమాంకంలో తన జీవితం ఏమైందంటే, తన జీవితం ఏమైందో ఒకసారి చూద్దామండి. ఆ యొక్క వచనాన్ని చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనం. 30వ వచనం. నేనును ఫిలిష్తీయులను చనిపోదుము కాక. ఎవరు మాట్లాడుతున్నది మాటలు? సంసోను. ఎంతమంది చంపాడు? 1000 మందిని గాడిద దవడ ఎముకతో చంపినటువంటి ఒక మహాశూరుడు మాట్లాడుతున్న మాటలండి ఇది. నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక. చివరికి మిగిలే చావనండి. ప్రేమ 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 అంటూ యవనస్తురాలు తిరుగుతూ ఉంటే వాళ్ళకి మిగిలేది ఏంటిదయ్యా అని చివరికి అడిగితే, నన్ను అడిగితే మీకు చావే మిగిలేది, ఏది మిగలదు నీకు. మేమేదో లవ్ చేస్తున్నాము, మేమేదో ప్రపంచానికి ఉద్ధరిస్తున్నాము, మేమేదో ప్రపంచానికి మేము మాదిరికరంగా లవ్ చేసుకుంటామని అనుకుంటున్నాడేమో. మీకు మిగిలేది ఏంటంటే చావే. సంసోను మహావీరుడు, శూరుడు, 1000 మందిని దవడ ఎముకతో కొట్టినాడు. అలాంటి వీరుడికి లాస్ట్కి ఏం మిగిలిందంటే చావండి. చావు మిగిలింది. ప్రేమలో ఏమి లేదు, చావే. ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, యవనస్తుడు. ఒక అబ్బాయి వచ్చి అడుగుతున్నాడు, అన్నా ఇట్లా ఒక అమ్మాయిని నేను లవ్ చేశాను, అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను, అమ్మాయి ఏమో తన దారి చూసుకొని వెళ్ళిపోయిందని అన్నాడు. నువ్వేందుకు మర్చిపోలేకపోతున్నావు అంటున్నాడు. ఎందుకు అని, నాకు మనసు అంతా ఆమె ఉంది, నా మైండ్ అంతా ఆమె ఉంది అని అంటున్నాడు. నేను చెప్పాను, ఎందుకు నీకు మనసంతా ఆమె ఉంది? ఏమో ఆమె స్వతంత్ర సమరయోధురాలు, ఏమైనా మన స్వాతంత్రం కోసం ఏమైనా సమరయోధం చేసిందేమో, లేదంటే ఆమె ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనింది ఆమె, లేదంటే పొట్టి శ్రీరాముడితో పాటు ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొనింది. మనకి ఎప్పుడు ఈ ఆలోచనలు వస్తాయంటే మనకి పని లేనప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. యవనస్తులకి అన్ని పాటలు లేకుండా ఉంటే ఒక తిని తిరుగుతుంటాం అండి, అప్పుడు ఇలాంటి ఆలోచనలు వచ్చేది. ఒక మీదే అనుకుంటారు, నీకు పని ఉంటే ఈ ఆలోచన రావు. క్రమక్రమం మనకి ఏం రావు. ఆమె గుర్తుంది అన్నాడు. ఒక నిజ సంఘటన చెప్తాను. నా ఫ్రెండ్, డిగ్రీలో నా ఫ్రెండ్ ప్రేమ ప్రేమ అని తిరగాడండి. నాకు కూడా తెలియదు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్, ఫస్ట్ ఇయర్ నుంచి లవ్ చేస్తున్నట్టు నాకే తెలియదు. కానీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మేము మా బోర్డ్ ఎగ్జామ్స్ లాస్ట్ ఫిజిక్స్ అయిపోయింది, కెమిస్ట్రీ రోజు, కెమిస్ట్రీ అయిపోయి రేపు ఉంటే ఎగ్జామ్, కెమిస్ట్రీ ఎగ్జామ్, లాస్ట్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ రాసి అందరు కూడా సెండ్ ఆఫ్ చెప్పి బాయ్ బాయ్ టాటా అని చెప్పుకుంటే వెళ్ళిపోవాల్సిన రోజు. ఆ రోజు కంటే ముందు రోజు మా ఫ్రెండ్ పేరు పంపాపని అన్ని ప్రేమించారంట అమ్మాయిని. 3 సంవత్సరాలు, నాకు కూడా తెలియదు. 3 సంవత్సరాలు ప్రేమించాడు. ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి అడిగిందంట, ఇంకా మనం విడిపోదాం, ఇంకా మనకు సెట్ అయ్యేటట్లు లేదు అని అంటే, ఆ అబ్బాయి చేసిన పని తెలుసు, ఏదో ట్రూ అనుకున్నాడు. అమ్మాయిలో ఉంది ఏమన్నాడు, ట్రూ అనుకున్నాడు. ఆ అమ్మాయి గేమ్ ఆడిందంట. గేమ్ ఆడేటప్పటికి ఈ అబ్బాయిని పెట్టుకుని ఇంకొకరితో మాట్లాడుతూ ఉంది, ఈ అబ్బాయిని పెట్టుకుని ఇంకొకరితో చాటింగ్ చేస్తుందని ఆ విషయాన్ని తెలిసింది అబ్బాయికి. ఈ అబ్బాయికి తెలిసినప్పుడు, చదువుకున్నాడే, డిగ్రీ వరకు చదివినాడు, ఆ మాత్రం ఉండదని ఆ అమ్మాయి లేకపోతే ఇంకొక జీవితాన్ని నేను గడపచ్చు అనేటువంటి ఆలోచన రాదా? వస్తుంది. వేరే ప్రపంచం ఉండదా? వస్తుంది. కానీ ఆ ఆలోచనలకు రాలేదండి. ఈ లోకపు దేవత ఈ ప్రేమ అనేటువంటి ముసుగులోన మనకి కళ్ళని కప్పేస్తుందండి. నేటి ప్రపంచంలో జరిగేవన్నీ ఇవే, ప్రేమ ప్రేమ అనుకుంటాను, ఏదో చేస్తుంది. ఆ విషయాలు మా ఫ్రెండ్కి తెలిసేటప్పటికి రేపు ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడు అందరూ పాస్ అయిపోతాం, ఏదో ఒక డిగ్రీతో ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు, న్యూ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. అదేం లేకుండా ఫైనల్ ఎగ్జామ్ అంటే ఈరోజు రాత్రి ఏం చేస్తారంటే పురుగుల ముందు దాకా చనిపోయాడు. మా ఫ్రెండ్, సొంత ఫ్రెండ్, నేను తిరిగే ఫ్రెండ్
బస్సులో నా పక్కనే కూర్చుంటుండే. ఇంకో చెప్పాలంటే నా ముందు సీటే రోల్ నెంబర్ ఉంది. నీకు ఎగ్జామ్ ఎవరైతే వాళ్ళు వేడు ముందు నా ముందే ప్రేమించాడు. ప్రేమ 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 అని తిరిగాడు. కానీ ఆ అమ్మాయి ఇలా చేసినప్పటికీ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇది ప్రేమ. ఈ ప్రేమలో లోపం లేదు. లోపం ఉందండి. కనబడేటువంటి ప్రేమలో అన్నింటిలో లోపం ఉంది. తల్లిదండ్రుల ప్రేమలో లోపం కనిపిస్తుంది, బంధువుల ప్రేమలో లోపం కనిపిస్తుంది, యువకుల ప్రేమలో లోపం కనిపిస్తుంది. లోపం లేని ప్రేమ ఏంటిదంటే ఒకటే ఒక ప్రేమ ఉందండి. ఆ ప్రేమ ఏం పేరంటే అగాపే ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా అగాపే ప్రేమ. ఈ ప్రేమ ఏంటిదంటే షరతులు పెట్టదండి. ఈ ప్రేమ బదులు ఆశించదు. ఈ ప్రేమ షరతులు లేనిది, బదులు ఆశించనిది ఈ ప్రేమ. ఆ ప్రేమ ఎవరిదంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి మరొక పేరు ఏం పేరండి? మొదటి యోహాను పత్రిక మొదటి పత్రిక. ఈ ప్రేమ గురించి చెప్పి నేను ముగిస్తాను. ఇంకా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయనకున్నటువంటి పేరు ఏంటిదంటే ఆయన పేరు ఏంటిదండి? దేవుడు ప్రేమ స్వరూపి. ఇంతసేపు మనం విన్నామండి ప్రేమ గురించి. బంధువుల దగ్గర ప్రేమ విన్నాము, స్నేహితుల మధ్య ప్రేమ విన్నాము, ఇంట్లో వాళ్ళ ప్రేమ విన్నాము. అన్ని ప్రేమల్లో ఏదో అంత లోపం ఉన్నది. లోపరహితంగా ఉన్నాయి ప్రేమలన్నీ కూడా. ఈ ప్రేమ ఏంటిదంటే ఈయన పేరే ప్రేమ స్వరూపి. నేను ప్రేమించానండి. ఎవరిని ప్రేమించానంటే మనుషుల్ని ప్రేమించాడు. మనుషుల్ని ప్రేమించాడు. ఈ లోకం ప్రేమ ఎలా ఉంటుందని చెప్పానండి. మనం ఏదైనా ఇస్తే మనకి ఏదైనా ఇస్తారు. మన దగ్గర ఏదైనా ఆశిస్తే అంతవరకు మనతో ఉంటారు. అది ఈ ప్రేమ. కానీ ఈ అగాపే ప్రేమ ఏంటిదంటే మన నుంచి ఏది కోరలేదు ఆయన. మనం ఏమైనా రక్షణ పొందుకున్నామంటే ఆయన ఏమైనా చేస్తాం? మనము ఏమి చేయలేదు. ఆయన ప్రేమ ఆయన బదులు ఆశించినది ఈ ప్రేమ. షరతులు పెట్టలేనిది ఈ ప్రేమ. మనం ఎలాంటి వారు అంటే మనం ఆల్రెడీ ఆయనకు విరోధంగా ఎన్నో పాపాలు చేశాం. ఆయనకు విరోధంగా, దేవుడికి విరోధంగా ఎన్నో పాపాలు చేశాం. అందుకనే ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడంటే, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ఏమైనా మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ప్రేమతో కూడా మనల్ని బ్రతికించెను అని మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం ఆ వచనాన్ని. 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం. పత్రిక మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ఏమేమంటే మనమంతా కూడా చచ్చిపోయామనండి. ఆత్మలో మనమంతా కూడా దేవుని దృష్టిలో ఏమైపోయినాము? చచ్చిపోయి ఉన్నాము. నిజంగా ప్రేమించిన వాడు చచ్చిన వాడు ప్రేమిస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మా ఫ్రెండ్ గురించి మాట్లాడాను నేను. ఆ అమ్మాయి ఏదో తప్పు చేసిందని మరలా ప్రేమించలేకపోయాడు. మరలా ప్రేమించలేకపోయాడు. సరే ఏదో చేసిందన్నట్టుగా ప్రేమించలేకపోయాడు. కానీ మనము దేవుడికి ఎన్నిసార్లు అలా చేయలేదండి. దేవుడిని ప్రేమిస్తున్నామంటూ లోకాశంలో తిరగలేదు. దేవుడిని ప్రేమిస్తున్నామంటూ లోకం వైపు ఎన్నిసార్లు తిరగలేదు. దేవుడిని ప్రేమిస్తున్నామంటూ అబద్ధాలు ఎన్నిసార్లు రాలేదు. దేవుడిని ప్రేమిస్తున్నామని చెబుతూ ఎన్ని బూతులు మాట్లాడలేదు. దేవుడిని ప్రేమిస్తున్నామని అంటూ సినిమాలు చూడలేదా? దేవుడిని ప్రేమిస్తున్నామనంటూ ఒక మీద అసూయ పెట్టుకోలేదా? ఇంత చేసినా కూడా అదే చచ్చిన వారమై ఉండగా మేము క్రీస్తుతో కూడా బ్రతికించెను. 3వ వచనం చదవండి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతలకు పాత్రులమైన. దేనికి పాత్రులమైనమాట? ప్రేమించడానికి కాదంట. ఆయన మనల్ని ప్రేమించడానికి మనం పాత్రలుగా లేము. దేనికి పాత్రలుగా ఉన్నాము?
దైవోగ్రతకు, ఆయన ఉగ్రత ఒక్కసారి అగ్ని వర్షం పడిందనుకోండి, అంటే అగ్ని ఒక్కసారిగా మీద పడిందనుకోండి, తట్టుకోగలుగుతామా? తట్టుకోలేము. అటువంటి ఉగ్రతకు మనమంతా పాత్రులమై ఉన్నామంట. దైవోగ్రతకు పాత్రులమై ఉంటవి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత, ఏం చేతండి? మహాప్రేమ చేత. ఇదండి అగాపే ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చెప్పలు కూడా దేవుని మైకొచ్చి మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించిన. ఇదండి ప్రేమ అంటే. ప్రేమ 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 అని నేనంతా వ్యాలంటైన్స్ డే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పుకోవచ్చు. అన్ని ప్రేమలో లోపాలు ఉన్నాయండి. ఈ ప్రేమల లోపం ఏమిటంటే దైవోగ్రతకు పాత్రులమై ఉన్నామని తెలిసి ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తు ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు. రోమిల్ రాసిన పత్రికలో ఇదే మాట ఉంటుంది. ఒకసారి రోమిల్ రాసిన పత్రిక చూద్దామంటే ఒకసారి చూసి చూద్దాం. ఇంకా రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుడి మరణము ద్వారా, ఎలా ఉన్నామంటే మనము శత్రువులను ప్రేమించే తత్వం ఎక్కడ చూసామంటే మనము శత్రువులను ప్రేమించే తత్వం ఎక్కడ చూసామా? క్రీస్తుని తప్ప ఇంకెవరిని చూస్తాం మనము? క్రీస్తుని తప్ప శత్రువును ప్రేమించే తత్వం ఎక్కడ చూడలేదండి. ఇదండి ప్రేమ. ఇది ప్రేమ. శత్రువులమై ఉండగా మనల్ని ప్రేమించాడు ఆయన. ఎలాగ ప్రేమించాడు? ఏదో మాటతో చెప్పాడా? ఐ లవ్ యూ అని చెప్పాడు ఆయన? శత్రువులమై ఉండగా ప్రేమించాడంటే ఏదో మాటతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను మాటతో చెప్పాడా? లేదండి. ఆయన క్రియేట్ చేశాడు. ఆయన ఏమి క్రియేట్ చేశాడంటే దేవుడై ఉండి తను తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చాడండి. భూలోకానికి వచ్చి 33 సంవత్సరాలకు మనిషిగా జీవించాడు. మనిషిగా జీవించడమే కాకుండా 33 సంవత్సరాల్లో ఆయన సేవ చేశాడు, పరిచయం చేశాడు. అంతటితో ఆగకుండా మనం ఎక్కడ దైవోగ్రతకు పాత్రులమై ఉంటామో, మనం ఎక్కడ నరకానికి వెళ్ళిపోతామో అని చెప్పి దేవుడు తన ప్రేమను ఎట్లా వెల్లడిపరిచాడు అని అంటే ఆ యొక్క ఎర్రటి ఎండలో సిలువ పొయ్యి మీద వేలాడడం మనకోసమే. అది ప్రేమ. కొరడా దెబ్బలు 33 కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. ఆ కొరడా దెబ్బలు ఏమో నార్మల్ కొరడా దెబ్బలు కాదండి. ఒక్క కొరడా దెబ్బ కొడితే ఆ కొరడా దెబ్బలో మూలలోన 12 కొంకిలు ఉండేవంట. జంతువు యొక్క ఎముకలతోన కొంకిలు తయారు చేస్తే ఆ కొంకిలు ఒకసారి ఇలాగా చల్లమని కొడితే ఎనికి తీసినప్పుడు 12 ముక్కలు మాంసం ముద్దలు బయటకు వచ్చామండి. ఇలాగా అక్కడ చూపించాడు మన ప్రేమ. దేవుడు బదులు ఆశించలేదండి. ఆ శిలువలోన వేలాడుతూ అలా పల్లెకు పోటు పడిపించుకున్నాడు పక్కలు. అది ప్రేమ. శత్రువులను ప్రేమించాడు అని చెప్పడానికి చరిత్ర చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే ఆ యొక్క రోమియుడు ఉన్నాడో లేదంటే ఆ యొక్క సైనికుడు ప్రక్కలో పల్లెకు పోటు పొడిచాడు కదండి. ఆ పొడిచినప్పుడు ఏమొచ్చింది? రక్తము, నీరు వచ్చింది. చరిత్ర చెప్తున్న ప్రకారము ఆ యొక్క సైనికుడికి కొంచెం కళ్ళు సరిగ్గా కనిపించేవి కాదండి. ఆ సైనికుడికి ఎప్పుడైతే ప్రభు వారిని ఆ బల్లెపుతో పొడిచాడో ఆ యొక్క రక్తము, ఆ యొక్క నీరు తన కంటిలో పడిందంట. తన కంటిలో పడితే ఆ అబ్బాయికి ఎవరికైతే కళ్ళు చూపు సరిగా కనపడదో, కళ్ళు సరిగా కనిపించకుండా ఉన్నాయో, ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నీళ్లు పడ్డాయో అప్పటి నుంచి తన కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. శత్రువుని ప్రేమించే ప్రభు వారి ప్లేస్ లో మన రక్తం పడింది కూడా అదండి ప్రేమ. అంటే ప్రేమలో లోపం లేదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమలో అన్ని ప్రేమను చూసి వేసారిపోయినారేమో. ఒక్కసారి ప్రభు ప్రేమ చూసి చూడండి.
వీళ్ళే నాకు ప్రేమించే వాళ్ళు ఉన్నారండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప ఈ లోకంలో ప్రేమ అంటే డెఫినేషన్ ఎవరు ఇచ్చినా కూడా వేస్ట్ అండి. చావు ఇంకెవరు చనిపోతారండి మన కోసం? మనం పాపలమైన చనిపోయారండి. నేనేదో చేస్తే నా కోసం చేసేవాళ్ళు ఉన్నారు, నేనేం చేయకుండా నా కోసం చేసేవారు. నేనేదో మంచి చేస్తే నాకు మంచి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను మంచి చేయకపోయినా నేను తన దృష్టికి నీచుడనై ఉన్నప్పుడు, నేను తన దృష్టికి వ్యర్థుడనై ఉన్నప్పుడు నా కోసం చనిపోయిన ప్రేమ. అందుకనే కదండి ఒక పాట ఉంటుంది, నీలాంటి ప్రేమ ఈ లోకములో ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా, నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోసారా, ఎవరైనా మోసారా. యేసయ్యా 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 ఇలాంటి ప్రేమ ఈ లోకములో ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా. ఎవరు చూపలేదు అలాంటి ప్రేమ. ఆత్మీయులైనను అపహాసించగా, అన్యులైనను నిందించగా ఎన్ని కూడా క్షణాలు ఉంటాయి. ఎవరు చూపలేరండి ఆయన ప్రేమ. అదేనండి నిజమైన ప్రేమ. ఒక్కసారి మనస్ఫూర్తి ఒకసారి దేవుణ్ణి, ప్రభువా నీవు నన్ను ఎంత ప్రేమించావు, నేను అంతగా ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాను ప్రభువా, ఒక్కసారి ఒడబడికి తీసుకుని దేవుని దగ్గర నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేయను ప్రభువా, నీ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయను ప్రభువా. ఉదయం లేవంగానే నీతోనే, నా మొదటి సంధ్య నీతోనే, మళ్ళీ సంధ్య నీతోనే. అంటే మన ఉదయం లేవంగానే మన స్వరం ఆయన వినిపించాలి, పడుకునేటప్పుడు మన స్వరం అతనితోనే ముగించాలి. లేచిన దేవుడే, పడుకున్న దేవుడే. ఇదండి అంత ప్రేమ చూపించారు. మన కోసం ఎవరు చనిపోయారని చెప్పండి? ఎవరు చనిపోయారండి? ఒక బెట్టు కిందికి దిగిరారు మన కోసం. తమ హోదా ఎక్కడ పడిపోతుందని, వాళ్ళు ఎక్కడ సపోర్ట్ చేస్తే మా హోదా పోతుందని మన కోసం ఎవరు రారండి. ప్రభు యేసుక్రీస్తు వారి పడి నిజమైన ప్రేమ. ప్రార్థించుకుందాం, ప్రార్థించుకుందాం, కరుణించుకుందాం, ప్రార్థించుకుందాం.